తీసుకెళ్లొచ్చు గానీ పెళ్లి చూపులకి వెళ్తూ పక్కన ఫ్రెండ్ ని మాత్రం తీసుకెళ్లొద్దట. అలా తీసుకెళ్లి పడ్డ కష్టాలు ఎలా ఉంటాయో ఫనీగా మనకి చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు. అదే అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. ఓల్డేజ్ హోమ్ వెళ్లాల్సిన వాడు ఓవర్ నైట్ క్లబ్కి వెళ్లాల్సిన నేను ఫ్రెండ్స్ ఎలా అయ్యామనుకుంటున్నారా? ఓసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హాయ్ ఈ చౌక్ పోగేంటి అన్నాడు. ఫ్రెండ్ అన్నాను. అయితే నువ్వు నా ఫ్రెండ్ అన్నాడు. ప్రేమ దేశంలో అబ్బాస్ వినీత్ లాగా కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు కానీ ఇలా చెప్తావేంట్రా? నేను కాలేజ్కి నువ్వు పెన్షన్కి ఒకేసారి అప్లై చేశాను, గుర్తుందా? వయసు గురించి ఏం చెప్తున్నావురా? మొన్న హోటల్కి వెళ్తే 16 years అమ్మాయి ఆ కూల్ వాటర్ అందుకో అన్నది తెలుసా? అది ఆ కూల్ వాటర్ కాదురా, అంకుల్ వాటర్ అందుకో అన్నది. అయినా రంభ పుట్టినిల్లు రమ్యకృష్ణకు తెలీదా? నీ వయసు ఏంటో నాకు తెలీదా? మొన్న సినిమాకి వెళ్ళామంట కదా, ఏంటి ఇమీడియట్ గా బయటకు వచ్చావని తెలిసింది? బేసికల్ గా అది ఏ సర్టిఫికేట్ సినిమా, మనకు 18 సంవత్సరాలు నిండలే అని అలౌ చేయలేరు. ఇప్పుడు నిజం చెప్పరా? అది 4th floor లో ఉందిరా. నాకు కీళ్ళ నొప్పులు కదా, ఎక్కలేకపోయాను. మరి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదరా? లిఫ్ట్ లో వెళ్దామనే వెళ్ళాను, అక్కడ లిఫ్ట్ ఇవ్వడానికి ఎవడూ లేడు. నీ నోట్ల మన్ను వయ్యా. ఆయన ఏం సినిమాది? ఓ స్త్రీ రేపు రా. మంచి సినిమా రా. ఈరోజు సాయంత్రం వెళ్దామా? స్త్రీని రేపు రమ్మన్నారు కదా, ఈ రోజు వెళ్తే బాగుండదురా. సరే గాని పెన్షన్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాలి సంబంధం ఉంది అని అన్నావు, అదేమైంది? వెళ్ళానరా. పెన్షన్ ఆఫీసరు పెన్షన్ తీసుకోవడానికి ఇంటి దగ్గర రావాలా, ఆఫీస్కి వస్తే సరిపోతుందా అన్నాడు. నాకు అప్పటికి కోపం రాలేదు. నిన్ననే పెన్షన్ తీసుకున్నాను. నెలలో 2 సార్లు ఎవరైనా పెన్షన్ ఇస్తారా? అందుకే కదరా నీకు పెళ్లి కావట్లేదు. పెళ్లి అంటే గుర్తొచ్చింది, ఈ రోజు నాకు పెళ్లి చూపులు రా. నువ్వే వచ్చి ఎలాగో అలాగా సెట్ చేయాలరా. నాకు నేనేం చేయాలరా అక్కడికి వచ్చి? నువ్వు వస్తే నాకు ధైర్యం ఉంటది. నన్ను పొగిడి నా పెళ్లి ఖాయం చేయరా. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను రానరా. పెళ్లి చూపులు చూసి రిటర్న్ వచ్చేటప్పుడు కారు కొని నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నానే. ఆ పెళ్లి చూపులు ఎక్కడరా? రావన్నావు, కారన్నావు. పద పోదాం. అమ్మాయి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, తొందర రెడీ అవ్వండి. ఇలా ఎక్కడ ఉన్నారు ఏంటో. కుంప మునిగిందిరా. కుంపకి ఈత రాదారా? ఎక్కడికి వెళ్తున్నావురా? రే ఎక్కడికి? పనిచేసావు కదా, అరగంట నవ్వుకొని వస్తాను, ఇలా వాళ్ళు కూడా లేస్తారు. నెక్స్ట్ స్కిట్లు ఉండవా? బా ఏం పని చేశాడు మేడం, ఏం పని చేశాడు అన్నా. ఇలా పంచు మీద పని చేయకన్నా, గ్యాప్ ఇవన్నా. పంచు మీద పని చేస్తే ఓవర్లాప్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ పంచుకి నవ్వాలా, రెండో పంచుకి నవ్వాలా అర్థం కాక అసలు నవ్వట్లే లేరన్న వాళ్ళు. అన్న పంచులు ఆపనా? ఆపు చాలు, ఇక పంచులు మాకు. సరే కుంప మునిగిందన్నావు, ఏమైందిరా? ఆ పెళ్లి కొడుతు తండ్రి నాకు ఆ క్లాస్మేట్ రా. అంటే నీ క్లాస్మేట్స్ కు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయ్యే ఏజ్కి వచ్చారా? నువ్వే ఎలాగో అలాగ మేనేజ్ చేయరా. నేనేం మేనేజ్ చేయాలరా? పెళ్లి చూపులు మట్టుకు నువ్వు పెళ్లి కొడుకులు రా, నేను నీ కజన్ లాగా వస్తా. పెళ్లిలో ఎలా మేనేజ్ చేస్తావు? ఫ్లవర్స్ వేసి కవర్ చేస్తా, తీసేసి కన్ఫ్యూజ్ చేస్తా. పెళ్లి చూపులకు వెళ్దాం పద. ఎవరండి ఇంట్లో? వస్తాను. రే తుకారాం, ఎలా ఉన్నావురా? మీ అబ్బాయి వియంకులు అవుతున్నావురా. వియంకులు ఏంటి వియంకులు? వాడు నా కజిన్. చూస్తే ఫ్రెష్ గా ఆలుగడ్డలో ఉన్నా, నువ్వే మసిగొడ్లో ఉన్నా, మీరు కజిన్ ఏంట్రా? అంటే మా బాబాయ్ కజిన్ అన్నమాట, కజిన్ బాబాయ్. ఓకే, ఏం చేస్తుంటా? నేను బుక్ రాస్తుంటా. సూపర్, ఏం పుస్తకం అది? నా సావు నేను చేస్తా నీకెందుకు, వాల్యూమ్ 2. అమ్మాయిని పిలిపించిన అమ్మాయి తొందరగా రండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు. అమ్మాయి అందంగా ఉంటే బుగ్గన దిష్టి చుక్క పెట్టాలి గాని పక్కన దిష్టి బొమ్మను పెట్టారేంటి? దిష్టి బొమ్మ కాదు బాబు, మా పెద్ద కూతురు కాస్త బొద్దుగా ఉంటది అంతే. బొద్దుగా కాదు, ఎద్దులా ఉంది అంకుల్. బాబు అంటే ఈ అమ్మాయిని అమ్మాయి అంటే నమ్మొచ్చు, అది అమ్మాయి అనే విషయం బోర్డు రాస్తే కదా మాకు తెలుసు. బాబు ఏదో ఎటకారం. పెళ్లి చూపులకు ఎలా వచ్చాం కాబట్టి అమ్మాయి నాకు నచ్చింది, దాని అక్క నువ్వు పెళ్లి చేసుకో. అది దానికి నువ్వు నచ్చితే తప్ప, ఓకేనా? నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడాలి. అంకుల్ బాబు 2 minutes. వెళ్ళరండి. నాన్న పెళ్లి చూపులు దానికైతే నన్ను చూపిస్తావేంటి? మూసి నది మీద డ్యాము, దీని మెల్ల తాళి ఎవడని కడతాడా? ఇద్దరు చీటర్సేనా? పెళ్లిలో ఎలా మేనేజ్ చేస్తావు? ఇన్ని సినిమాల్లో చూస్తా, ఫ్లవర్స్ వేసి కవర్ చేస్తాం, తీసేసి షార్ట్ చేస్తాం, తర్వాత గుర్తుపట్టినా ఏం పీకలేరుగా. నువ్వు కారు కొనిస్తావు కదా? అయితే ఓకే. బాబు అంకుల్ టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నాకు టీ. నా కాఫీ షుగర్ లెస్ కదా. ఏం మాట్లాడుతున్నావు? ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను కరెంటు పోల్, నేను వీడే కరెంటు తీగ. కరెంటు పోల్లో ఉండదు, తీగలోనే ఉంటది. అయితే నేనే తీగ. కొన్ని ఏరియాలో తీగల్లో కూడా కరెంట్ ఉండదు. అయితే నేను ట్రాన్స్ఫార్మర్. అది ఎప్పుడు వెళ్తా తెలియదు మన పంచులాగా. అంటే మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి, మీరు కొంచెం బయటకు వెళ్తే. అది పిల్లలు మాట్లాడుకున్న పెద్దవాళ్ళు మనం ఎందుకు బయట పదా? నిన్నే అనసే, నిన్నే కొంచెం బయటకు వెళ్తే. నిన్నే తాత.
డేయ్ నువ్వు పిల్లడు వెంటరా ఎంత అంటే మా బాబాయ్ కజిన్ ఉంటే గానీ నాకు మాట్లాడలేను సార్ ప్లీజ్. అదే పిల్లలు మాట్లాడుకుని మధ్యలో పందుకోకేందుకని ప్లీజ్ ఈసారి ఓకే అది నేను టీ కాఫీ తీసుకొస్తాను ఈ లోపల మాట్లాడుతున్నాండి కానీ సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏం చేస్తున్నావు తల్లి? అది సిగ్గుపడ్డావు కాదే స్టేజ్ ఊగిపోతుంది. వీడు పెళ్లి చూపుల మట్టుకే పెళ్లి పీటల మీద కూర్చునేది నేనే తాళి కట్టేది నేనే ఆ తర్వాత ఈ అందమంతా నాకే. హాయ్ హాయ్ నాయక అత్తమ్మ కొడక నా సొత్తు యావత్తు నీదిక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజుకు నాదింకా. పెళ్లి చూపుల దాకా ఓపిక పడితే చాలు పీటల మీద కూర్చునేది నేనే తాళి కట్టించుకునేది నేనే ఆ తర్వాత నా అన్నంతో స్వింగ్ చేస్తా. పిండి రుబ్బినట్టు రుబ్బాడు. ఏమండి వాటర్ వాటర్ ఉప్పుగా ఉన్నాయండి. ఏంటి ఇప్పుడు తీయగా ఉన్నాయి. తీయగానే ఉన్నాయి. మీరు తాకారు కదా ఇప్పుడు తీయగా ఉంటాయి. నువ్వు లేవే. అదేంటండి 2 బిందెలు పట్టుకొచ్చారు? ఇది బిందె ఇది పొట్ట. అంటే దాహం తారిపోయిందండి. అది దగ్గినందుకు ఇది దగ్గకుండా ఉండడానికి తాగండి. వద్దండి తాగండి మీరు ఉప్పుగా ఉన్నాయా? ఒక్క నిమిషం ఇప్పుడు తాగండి. తాగండి. అట్టట్టున్నోడికే ఈడికి ఎన్ని చేస్తుంటే అందంకి నేనే ఫస్ట్ నాకు ఎన్ని చేస్తారు ఇప్పుడు చూడండి వినబడలేదు అనుకుంటా. నువ్వివ్వవే గ్లాస్ తో తెచ్చావు కదా. నేను ఇంకా గ్లాస్ తోనే తెచ్చాను. నువ్వు ఏకంగా గంగాల మీద తెచ్చావు కదా. వాడి ముఖం చూస్తే నాకు ఇవ్వబుద్ధిగా అట్లా. నువ్వే ఇవ్వకపోతే నేనెలా ఇస్తాను అనుకున్నావే? ఇద్దరు అమ్మాయిలు నా కోసం పోట్లాడుకుంటారు చూసావా? నీకు అలా అనిపించిందా? నేను ఇన్సల్ట్ చేసినట్టు అనిపించిందిరా నాకు. నీ వల్ల అన్ని ఇలా జరుగుతున్నాయి. అసలు నిన్ను తీసుకొచ్చాను చూడరా. కళ్ళలో ఏదో పడ్డ చూడు. అయ్యో కళ్ళల్లో నలక పడిందా? అవునండి. అయితే నాలుగుతో తీస్తాను. నువ్వు లేకవే. నేను తీస్తా. ఏంటది? కళ్ళల్లో నలక. వద్దు. నోట్లో పెట్టిన పోనీ. నోట్లో పెట్టి కళ్ళు పెట్టరు. అయ్యో ఊపిరి ఆగిపోయినట్టుంది. నా నోట్లో నోరు పెట్టి ఊపిరి పోస్తా. అమ్మో దానికంటే ఇదే బెటర్. గ్లామర్ గా లేనోడికే వీడికి ఎన్ని చేస్తుంటే గ్లామర్ బండిలో దూసుకుపోతున్నా నాకెన్ని చేస్తారు. ఇప్పుడు చూడు నా కళ్ళలో నలక పడుతుంది. నా కళ్ళలో నలక పడ్డది. ఎవరన్నా తీయండి. నా కళ్ళలో నలక పడ్డది. ఎవరన్నా తీయండి. నలకతో తీయండి. నువ్వేంట్రా ఇక్కడ? ఏదైనా చిన్నప్పటి నుంచి ఏది బండి నేనే కదా తీసేది. చిన్నప్పటి నుంచి అంటే అంకుల్ మాకు మీ అమ్మాయి నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసి. ఓకే నాకు రెడీ. మీరు ముహూర్తాలు పెట్టేసుకోండి. వచ్చేసారా? అమ్మయ్యా నా పెద్ద కూతురికి పెళ్లి అయిపోతుంది. అంకుల్ నమస్తే. ఇద్దరు పెళ్లి కొడుకు గడిపేసుకొచ్చారండి. అంటే నాకు తోడు పెళ్లి కొడుకుగా ఉండాలన్నది మా బాబాయ్ చిరకాల కోరిక. చిరకాల కోరిక చివరి కోరిక. అంకుల్ చెప్పు తీసుకొట్ట అంకుల్ పెంకులు అన్నావు అంటే. అమ్మాయి అందరూ రండి. అదేంటి ఇద్దరు పెళ్లి కూతుర్ల గెటప్ లో ఉన్నారు? అంటే అది తోడు పెళ్లి కూతురు అనమాట. ఇది మా ఆచారం. మీ ఆచారం లేదో వెరైటీగా ఉన్నాయి అంకుల్. ఇదే కరెక్ట్ సమయము పెళ్లి కొడుకుని మార్చాల్సిన సమయం. ఇగో ఇదే కరెక్ట్ అయింది. పెళ్లి కూతురు మార్చాను అనమాట. ఓకే 1 2 అంకుల్ అది మా ఆచారం. మీకు ఉన్నాయి ఆచారాలు. మాకు కొన్ని ఆచారాలు. ఏం లేదు బాబు పెళ్లికి ముందే మ్యూజిక్ చేయాలి. అది మా ఆచారం అనమాట. అంతే అంటారా? కరెక్టే కరెక్ట్. ఆడేద్దాం అయితే. రింగా రింగా రోజే. నువ్వు దండేసి. నా పెళ్లి అయిపోయింది. నా పెళ్లి అయిపోయింది. నువ్వు పెళ్లి కొడుకేంట్రా? ఇంతకాలం పెళ్లి కాలేదని నేనే ప్లాన్ చేశా. కూతురికి నాకన్నా అందగాడు దొరుకుతాడా? ఒక్కసారి చూడు మా ఇద్దరు చూడముట్టే జంట. నాకు కూడా పెళ్లి కావట్లేదని మేము ఇద్దరం కలిసి ప్లాన్ చేసాం. అయినా నీకు నాకన్నా అందగత్త దొరికిద్దా? సరిపోయింది దొందు. అంకుల్ మీ పెద్ద అమ్మాయికి మా అంకుల్కి ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి మీరు ఒప్పుకుంటే మీ చిన్న అమ్మాయిని నేను చేసుకుంటా. నాకే ప్రాబ్లం లేదు. నాకు డబుల్ ఓకే. నాకైతే ట్రిపుల్ ఓకే. లెట్స్ పార్టీ. ఫ్యామిలీ పార్టీ. రోజా గారు నాకైతే
తేజ సిగ్గుపడటం నచ్చింది. అసలు సింగ్ సార్ ఆ సాంగ్ ని తమన్నా చూసిందంటే గుండెలు బాదుకుంటుంది. అసలు బాగా చేశారు. బాగుంది అభి. అండ్ నువ్వును తేజు బాగా స్కోర్ చేశారు. అండ్ నవీన్ కి నీకు మధ్యలో ఉండే పంచ చాలా బాగా వర్కౌట్. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ఎంత బాగా సిగ్గుపడ్డారో. అందరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. Like all of them said, chala baundi. Y'all are really amazing, and so you were fantastic. Really made me laugh.